ఏపీ సోషల్ మీడియా. మే 13న ఎన్నికల శంఖారావం పూరింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటింగ్ తేదీ. ఇక చెవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అలాగే కారు గుర్తు నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరి ముగ్గురు మధ్య మనం ఎక్కడ పోయినా త్రిముఖ పోటీ మాత్రం కనిపిస్తూ ఉంది. మరి వీరి బలాలేంటివి, బలహీనతలు ఏంటివి, ఏ పార్టీ ముందంజలో ఉంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నవాపేట మండలం పుల్మామిడి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు చాలా మంది పుల్మామిడి గ్రామవాసులు మనతో పాటు ఉన్నారు. ఎంపీటీసీ గారు, స్థానిక ఎంపీటీసీ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీరు అడిగి పూర్తి విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరన్నా? రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు చూడొచ్చు, మీరు ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఎమ్మెల్యే శాసనసభ్య ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇది చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వస్తే గతంలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఇచ్చి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రావడం జరిగింది. కారు గుర్తు నుంచి కాసాని జ్ఞానేశ్వరుడు. మరి వీరు ముగ్గురులో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చెవెళ్ల పార్లమెంట్లో? ఎవరు? కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు గెలుస్తుండొచ్చు? ఎందుకంటే మేము కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం. ఉంటే ఎమ్మెల్యే కాళయాదయ్య గారు మళ్ళీ రంజిత్ రెడ్డి గారి వాళ్ళ విధానాలు నచ్చక మేము బీజేపీ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. విధానాలు అంటే ఏ విధానాలు మీకు నచ్చలేదు? ఒంటెద్దు పోకడు అంటే రంజిత్ రెడ్డి గారు కానీ కాళయాదయ్య ఒంటెద్దు పోకడ పోతున్నాడు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఒంటెద్దు పోకడు నచ్చకని మేము బీజేపీ పార్టీలకు జాయిన్ కావాలి. ఇప్పుడు సరే, యాదయ్య అంటే ఇప్పుడు గెలిచిండి, అయిపోయా. రంజిత్ రెడ్డి విషయానికి వస్తాం. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో మరి ఒంటెద్దు పోకడ పోయిందా, లేకపోతే పార్టీ ఆయనకు పని చేయనీయలేదా? మరి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు కదా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు విజయం రాదా? కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఆస్తులు కాపాడుకోనికి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయాడు, వేరే తప్పు ఏం లేదు. అంతే, ఆస్తులు కాపాడుకోనికి కాంగ్రెస్ పార్టీలో పోయిందా? ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి బీజేపీలోకి వచ్చినట్టు ఆస్తులు కాపాడడానికి బీజేపీలోకి వచ్చినట్టు అసలు ఛాన్సే లేకుండా బీజేపీ వాళ్ళు అడిగిరని చెప్పేసి మాట్లాడుతారు కదా. యాక్చువల్గా ఎంపీ ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎంపీ టికెట్ విశ్వేశ్వర రెడ్డి కాకుండా ఫస్ట్ రంజిత్ రెడ్డికి ఇస్తామని ఉండే, రంజిత్ రెడ్డి వద్దన్న టికెట్ అని అంటారు. ఎంపీ టికెట్ కోసం వారం 10 రోజులు బీజేపీ ఢిల్లీలో పైరవాళ్ళు చేశాడు, కాకపోతే ఈయన అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి కన్నా ఎక్కువ వస్తే కొండా విశ్వేశ్వర రెడ్డికి ఉంది కాబట్టి బీజేపీ టికెట్ ఇచ్చిందంటారు. అదేంత? కొండా విశ్వేశ్వర రెడ్డి గతంలో కాంగ్రెస్ లా పోటీ చేసినప్పుడు కూడా అప్పటికైనా ఆస్తులు ఉన్నాయి. మేము కొత్తగా ఆస్తులు కావాలి, ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ తాతల నాడు నుంచి లీగల్ తాతల నాడు నుంచి ఆస్తిపరులు. సరే, ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంత మెజారిటీ వస్తుండొచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో అయితే ఏ పార్టీ వాళ్ళని అడిగినా కానీ, మా ఊర్లో ఏ పార్టీ వాళ్ళని అడిగినా కానీ ఎంపీ అభ్యర్థికి అయితే కొండా విశ్వేశ్వర రెడ్డికి. సరే, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీ అయితేనా రాహుల్ గాంధీ అయితేనా? మోడీ ప్రధానమంత్రి. మూడోసారి మోడీ రావాలా? మూడోసారి మోడీ రావాలి. పప్పు రాహుల్ బాబా పప్పు వచ్చి ఏం చేస్తాడు? సరే, నరేంద్ర మోడీ ఏం చేసిండు? సరే, మీ గ్రామానికి నరేంద్ర మోడీ ఏం చేసిండు చెప్పండి. మీరు ఎంపీటీసీ కదా, ఏం నిధులు తీసుకొచ్చారు గ్రామానికి? శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, ఇప్పుడు నడిచే సీసీ రోడ్లు, ప్రతి వాడలో నడిచే సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ అనే పథకంతో నడుస్తున్నాయి. సరే, నేను ఇంతకుముందు పుల్మామిడి దాదాపు కొన్ని సంవత్సరాల కింద చూసుకుంటే నవాపేట నుంచి పుల్మామిడి వరకు రోడ్డు సరిగ్గా లేకుండే కదా. ఆ రోడ్డు ఎవరు శాంక్షన్ చేశారు? కేంద్రమా రాష్ట్రమా? ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఉంది. ప్రధానమంత్రి గ్రామ నడక యోజన. గ్రామీణ సడక్ యోజన కింద. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గ్రామ నడక యోజన లేకపోయినంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉండకుండా దయనీయ స్థితిలో ఉండేది. రోజు ఒకరు పడడము, దెబ్బలు తాకేసుకోవడం, హాస్పిటల్కి పోవడం అదే ఉండేది. అంటే ఇప్పుడు మన ఎంపీల మోడీ వస్తాడు, కేంద్రంలో కంపల్సరీ మోడీ వస్తాడు. 400 సీట్లు పక్క, 395 అందులో మన చెవెళ్ల పార్లమెంట్ స్థానం కలుపుకొని 400 సీట్లు భర్తీ కంపల్సరీ. 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటారు. కంపల్సరీ గెలుస్తుంది. మన తెలంగాణలో కూడా 10 నుంచి 12 సీట్లు గెలుస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు మీ గ్రామ విషయానికి వద్దాం. గతంలో రంజిత్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చిండా నిధులు? ఏం లేదు. మా తాన గతంలో ఒకసారి మా తాన ఇక్కడ వాగు వస్తే వాగులో కొట్టుకుపోయింది ఒక అతను, మా ఊర్లో దండకుల అబ్బాయి శ్రీనివాస్ అన్న ఆయన. అతను చనిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, అంటే మీకు 6 నెలల బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పింది ఇదనే రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాళయాదయ్య గారి ఆధ్వర్యంలో ఇచ్చిండు. మీకు 6 నెలల బ్రిడ్జ్ కట్టిస్తాంటే మాట ఇచ్చిండు. ఇప్పటి వరకు 6 నెలలు పోయింది, అసలు 6 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి బ్రిడ్జ్ లేదు, వీళ్ళందరూ అడగని చెప్తారు. సరే, మీ
మీరు ఎంపీటీసీగా వివరిస్తూ ఉన్నారు కదా, మీ ఆధ్వర్యంలో ఏం కార్యక్రమాలు నిర్వహించారు? మా ఆధ్వర్యంలో మాకు ఎంపీటీసీలకు ఏం ఫండ్ రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో మాకు కేంద్ర ప్రభుత్వ ఫండ్ ఎన్ఆర్జీఎస్ వచ్చినాయి. ఎన్ఆర్జీఎస్లో కాంట్రాక్టర్లు కప్పచెప్పి కాంట్రాక్టర్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదా? అప్పుల పాలయ్యారు సర్పంచ్లు ఎంపీటీసీలు అంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఈ అప్పులపాల అంటే తెలుగునోడు సంపాదించుకున్నాడు, తెలుగు లేనోడు అప్పులపాల. తెలుగున్నాడు సంపాదించుకున్నట్టు ఏ పార్టీ వాళ్ళు సంపాదించుకోవచ్చు? తెలుగుపరుడు వాడు అంటే పంచాయతీ సంపాదించుకోలేదు, తెలుగుపరుడు వాడు ఏదైనా దందాలు చేసుకుని సంపాదించుకోండి అంతే. అట్లా అంటలేను. అప్పులపాయలు అయ్యారు అంటే ఇప్పుడు రోడ్లు వేయించో, ఇంకేదో వేయించో, ఇంకేదో వేయించో, పైసలు రాక, నిధులు రాక అప్పులు చేసి అప్పులపాలు అయ్యారు. అప్పులపాలని అలా ఉండదు. ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉంటేనేమో అప్పులపాలు ఆడవాడు, ఎమ్మెల్యేకు ఆపోజిట్ ఉంటే అప్పులపాలు. సరే, ఇప్పుడు బిల్లులు సగానికి సగం కట్ చేస్తారు. ఇప్పుడు కాలేజీ 2 సార్లు గెలిచిండు. అవును, 2 సార్లల్లో మీ అది ఇది 2 సార్లు గెలిచి ఇది 3వసారి. ఇప్పుడు ఇంకా ఇది కాలేదు కదా, 2 సార్లు గెలిచి ఈ 2 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాలలో ఏం చేసిండు? 10 సార్లు మా ఊర్లో అయితే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఆదాయ డెవలప్మెంట్ ఎటువంటి లేదు. అంత కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ వచ్చిన ఫండ్లతోటి డెవలప్మెంట్ ఉంది. రైట్. ఇప్పుడు చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఎవరికి ఓటేస్తే బాగా? బీజేపీ అంతా బీజేపీ. ఇప్పుడు పార్లమెంట్లో అయితే బీజేపీకి వేస్తే బాగా. చెప్పండి అన్న, నమస్తే. ఏం నడుస్తుంది చెవేల పార్లమెంట్లో? ఇప్పుడైతే బీజేపీ ఏం నడుస్తుందంటే బీజేపీ. మీ టూత్పేస్ట్లో ఇప్పు ఉందా అన్నట్టు మొత్తం బీజేపీ అంటారు అందరూ. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరుకి ఏం రాదా? ఎందుకట్లా ఉన్నది అట్లా పరిస్థితి? ఎందుకట్లా అంటే ఏం చెప్తాను, మంచి బీసీ ఓట్లు అన్ని కూడా కాసాని జ్ఞానేశ్వరం మల్కపోతాడు అంటారు కదా. అని అనుకుంటే ఎవరు వేయరా కానీ బీసీలు ఎస్సీలు ఏముండయి. జనాలకు వ్యక్తి వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి అంతే కానీ బీసీలు అంటే ఆయన వచ్చి ఏం చేసేది కదా. టీఆర్ఎస్ ఆయన వచ్చి ఒక్కడికి వచ్చి ఆయన పోయేది. సరే, ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు గెలిచి ఇప్పుడు ఓడిపోయా కదా. ఇప్పుడు ఓడిపోయినందుకు ప్రజలందరూ కూడా అరే కాంగ్రెస్ వచ్చి 5 నెలలు మాకేం చేసలేదు, మా కేసీఆర్ నయం, మా కేసీఆర్కి ఇంతో అంత చేసిపోయింది అంటారు. మరి అదేం ఎంతవరకు వాస్తవం? పబ్లిక్ అంటారు కదా. ఏం చేసి మాఫీ చేయకపోయా, ఏం చేయకపోయా చేస్తున్నాడు. బ్యాంకులకు మెసేజ్ రాగానే వాళ్ళకు చూపిస్తే బ్యాంక్ వాళ్ళు రాలేవు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అంటారు కదా. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కదా ఫస్ట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైనప్పుడు. మరి ఎన్నికల మేనిఫెస్టో విడుదలైనప్పుడు 100 రోజుల్లో చేస్తామన్నారు, చేసిరా? ఆగస్టు కల్లా చేస్తామంటారు, చేస్తారా? ఆగస్టు కల్లా చేస్తామంటారు. చెప్పు, ఏం నడుస్తుంది నాయన? చెవెళ్ళ పార్లమెంట్లో ఏం నడుస్తుంది ఆంటీ? ఇప్పుడు మోడీ మొత్తం మత రాజకీయాలు చేస్తుర్రు అంటుండ్రు, బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అంటుర్రు కదా. మరి అది ఏంది? మీరు చెప్పు. మోడీ మత రాజకీయాలు చేస్తుర్రట కదా. అంటే మత రాజకీయాలు అంటే మతాలకు మధ్యలో చిచ్చులు పెట్టి హిందుత్వము కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అదే చెప్తారు కదా. సరే, ఇంకోటి వాట్సాప్లో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుందన్న, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉందా? ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మొత్తం హార్ట్ అటాక్లు వస్తున్నాయి, రోగాల పడ్డారు. అది మా గ్రామంలో మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు మా గ్రామంలో. అది ఎలక్షన్ టైంలోనే ఎందుకు ఇట్లా ఇది చేస్తారు? వాళ్ళ పడ్డాక ఎందుకు చేసుకోవాలి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోవిషీల్డ్ తీసుకున్నారు, వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు కదా. సరే సరే, ఇప్పుడు సరే, రంజిత్ రెడ్డి 4.5 లక్షల ముస్లిం ఓట్లు నాకు ఉన్నాయని చెప్తుండు. ముస్లిం అంటే ఇప్పుడు అంటే 4.5 లక్షల ముస్లింలు అంటే ఇప్పుడు అవి అంటే ఆపోజిట్ వాళ్ళు ఇంకా డబల్ ఉన్నారు కదా. ఆయన అట్లా పోతే ఇంకా డబల్ ఉన్నారు కదా. సరే, 4.5 ముస్లిం ఓట్లు రంజిత్ రెడ్డికే పడితే ఎస్సీ ఓట్లు కూడా రంజిత్ రెడ్డికే పడితే అని చెప్తారు. ఇంకోటి చెప్తా, మోడీకి 400 సీట్లు వస్తాయంటే ఓన్లీ హిందువులు వేస్తే రాబోదు. ఓన్లీ హిందువులు వేస్తేనే బీజేపీ ఉత్తరప్రదేశ్ 2 సార్లు ప్రభుత్వం రాదు. అది అర్థం చేసుకోవాలి. చెప్పేటి ఎన్నో చెప్తారు, రాదు. అది ఏమిస్తారు? పెట్రోల్ బియ్యం ఇట మోడీ ఇస్తున్నాడు. కేసీఆర్ కూడా మధ్యలో ఎవరు ఇస్తలేదు, మోడీ ఇస్తున్నాడు. సరే, గా మధ్యలో కరోనా టైంలో
స్టార్టింగ్ 15 కిలోలు ఇచ్చిన తర్వాత 5 కిలోలు ఇచ్చిర్రు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆ కిలో యాడ్ చేయలేదు. ఎందుకు గురించి యాడ్ చేయలేదు ఆ 4 నెలలు? అది మనకు తెలియదు, అది వాళ్ళు చెప్పాలి, గవర్నమెంట్ చెప్తే తెలుసు, మనకేం తెలుసు. ఇప్పటికి వచ్చేటి ఇప్పటికి ఫ్రీ వస్తున్నాయి, 5 కిలో 6 కిలో ఎన్ని వచ్చినాయి ఫ్రీ వస్తున్నాయి, అదే ఫ్రీ ఇస్తున్నాయి. అన్నా చెప్పు. సరే ఏ పార్టీ? మోడీ. నువ్వు చెప్పు. నువ్వు చెప్పే. అంటే ఇప్పుడు మీరు అందరూ ఒకసారి చెప్పారు గట్టిగా, మోడీని చూసి చేస్తుర్రా, భారతీయ జనతా పార్టీని చూసి చేస్తుర్రా, కొండా విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తిని చూసి చేస్తుర్రా ఓటు? బీజేపీ పార్టీకి వెళ్దాం అనుకున్నాం. ఈ కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ అని ఎవరు ఏం తేలేదు, ఎవరి ఇంట్లోకే మిగిలేరు. మనకు బియ్యం నుంచి 5 సంవత్సరాలు పొడిగించిండు ఎవరు? నరేంద్ర మోడీ. పోయిన సంవత్సరం గత సంవత్సరంలో కూడా బియ్యం ఎవరు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంకోటి మనకు పెన్షన్ వచ్చే కారణం ఏమైంది? మోడీ ప్రభుత్వం వస్తుంది. దాని వల్ల మనకు ఏమొస్తుంది? మనకు రోడ్లు లేవు. రోడ్లు ఏడున్నాయి? కేసీఆర్ ప్రభుత్వంలో లేవు, ఇటు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేవు. మన డ్రైనేజ్ పైపులు ఏ గల్లీకునే డ్రైనేజ్ పైపులు చూపి మనం కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని. మరి ఊరు అంటే ప్రతి ఎమ్మెల్యే వస్తున్నాడు పోతున్నాడు, ఊర్లోకి వచ్చి 10 నిమిషాలు మన చూద్దాం. గెలిచాక రామని ఒక ఎమ్మెల్యే లైట్లు ఎవరు వేయించారు? గ్రామ పంచాయతీ తెప్పించింది. గ్రామ పంచాయతీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఊరిని కొట్టి తెచ్చారు. బీఆర్ఎస్ వేయించింది ఆ లైట్లు? అవును, నరేంద్ర మోడీ వేయించిండు లైట్లు. నరేంద్ర మోడీ వేయించిండు లైట్లు. మరి ఇప్పుడు ఒక కెమెరా ఊరు చుట్టుముడు చూస్తే ఒక కెమెరా లేదు, అన్ని ఫ్రాడ్ అయిపోయినాయి ఉన్నాయి. వీళ్ళు ఊళ్ళో దొంగతనం చేస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేడు. ఊళ్ళో ఏంటి కారణం చెప్పండి? ఎవరో దాత పెట్టి ఒక కుర్చీ అందించుకోపోయారు కుర్చీలోకి వెళ్ళి. మరి ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఏ పోలీసు కూడా దొంగలే. సరే రంజిత్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేసిండు చెప్పు? అయితే వాడు ఏమి చేయలేడు. బ్రిడ్జి కట్టిస్తాడు, బ్రిడ్జి వైపులాడు, మాడపల్లి వంకల వైపు కంకర రోడ్డు వచ్చి 10 ఏళ్ళ ఆ కంకర రోడ్లో పడి చచ్చిపోతున్నాం మేడం. అది 3 కిలోమీటర్ల తవ్వ. మరి ఈ రోడ్డు నిష్పేసిగా నవపేట మోడల్ స్కూల్ కాడ రోడ్ వేసి పెట్టారు. ఎవరిని అడగాలి? ఏ పబ్లిక్ మొత్తం మామూలు కొడుతున్నారు, వాళ్ళ పెడుతున్నారు. మరి ఇంకెవరిని అడతా చెప్పు? ఎవరు కూడా కాదు, ఆ రోడ్డు కొడుకు కూడా అంటున్నా. రాత్రి కోసం పొద్దుగాల వస్తాం, ఎప్పుడు వస్తాం ఇలా మాట్లాడతాం రమ్మన్నారు రోడ్డు. సరే గతంలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మంచిగా చేసిండ? మరి ఏం చేసిరు? ఒక రకంగా చేసిండు, చేయలేదనేది ఒక రకంగా చేసిండు, ఏదో విధంగా చేసిండు. కొండా విశ్వేశ్వర రెడ్డి వస్తే బాగుంటుంది అంటున్నావు? బాగుంటుంది, బీజేపీకి వేస్తేనే బాగుంటుంది. చెప్పనా నువ్వు ఎవరికి దేనికి వేస్తే బాగుంటుంది అంటూ? మీ ఉపయోగం ఏందో మీరు చెప్తే దాని మీదకి నువ్వు ఎట్లా అని అంటున్నావు, ఎట్లా అని వాళ్ళకి ఇస్తున్నావు ఇంతమందితోని? నీది చెప్పు. నీకు ఇట్లా తోవేంటి పోతే బాగుంటుంది అని నువ్వు చెప్పు. నీ హృదయం ఏమున్నది నువ్వు చెప్పు. గీదాని పోంటి పోతారా, గీదాని పోంటి వస్తారా అని నువ్వు అడుగుతున్నావు. మాకు ఎవరికి ఏమో అంత తెలియదు. నువ్వు తెలుసుకొని వచ్చావు. గిది కాదు, ఇంతమంది చెప్పుకుంటూ వచ్చాను కదా. గీ తోవ కాదు, గీ తోవేంటి పోతే మనకు మంచిగా గిది అమలైతే, గీ రోడ్డు మంచిగా అవుతుంది, గీ ఊరు మంచిగా అవుతుంది, గీ పల్లె మంచిగా అవుతుంది అని దాని పోండి చెప్తే. సరే ఈ మేనిఫెస్టోలు అందరూ పార్టీ వాళ్ళు చెప్తారే కాదు. ఇగో ఈ లక్ష్యపాట అనేది 15-20 ఏళ్ళు అవుతున్నారు. లక్ష్యపాట చేస్తామని ఇంతవరకు సర్పంచ్ పట్టించుకుంటున్నాడు. మన బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ ఏ పార్టీ పట్టించుకోలేదు. మరి చేస్తారా చేయరా? మరి అది కూడా అడగాలి, కన్ఫర్మ్ అడగాలిగా. చేయకపోతే ఎంపీనా ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి ఎవరు వస్తారో రమ్మని మాట్లాడతాం. మేము బాగా ఓటు కదా, వాడు చచ్చిపోకుండా ఉన్నది. ఎవరైనా వచ్చి అడుగుతుడా చెప్పు. మరి మా బాధలు ఏందో, మా గోసలు మేము పడుతున్నాం, చేస్తున్నాం. మేము ఎవరిని చెప్పుకోపోతున్నాం. మేము పోనీ నువ్వు అందరిని అడిగి తీసుకుంటున్నావు, నువ్వు అది నింపుకుంటున్నావు. సరే మీ రైతులకు కేంద్ర రుణాలు అన్నీ వస్తున్నాయా? రైతులకు మసాలా సబ్సిడీ రుణాలు మందులో మసాలాలో కొన్ని వస్తే, కొన్ని రుణబంధాలు గవి వస్తే రైతులు బాగుపడతారు. రైతులకు ఎవరు లేపేటోళ్ళు, రైతులను లేపేటోళ్ళు రైతులను కొట్టుక తింటున్నారు. కానీ ఎవరికి నరేంద్ర మోడీ 2,000 ఏమో ఇస్తున్నట్టు కదా అకౌంట్లో. 2,000 పడోళ్ళకు పడుతున్నాయి, పడనోళ్ళకు పడతాను లేవు. ఇప్పుడు 10 ఏళ్ళ దినం మాది మాకు ఆయన పథకం ఇచ్చి నుంచి మాకు నాకైతే ₹1 రాలే. ఏ పథకం? ఇదే ₹2,000 మూడు పైసలు వస్తున్నాయి మాకు. 20 అప్లై చేయి, 60 అప్లై చేసి పెట్టుకొని మేము 100 అవుతున్నాం. మేము వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి కదా బాగానే. ఆడబెట్టు అంటున్నారు, పెట్టినాము, ఈ వరకు రాలేవు. 2,000
మనని ఊర్లో నెత్తిన కొడుతున్నారు, తింటున్నారు, పాతున్నారు. మాకేంటి వచ్చేది మళ్ళీ ఇక లాస్ట్ కొత్త బొందలు పెట్టి కళ పెట్టుకొని దినాలు చేసుకొని తినమని. సరే ఇప్పుడు మరి ఇంతకాలం దోసుకొని తిన్నాక ఏం చేస్తావు నువ్వు? ఎలా బతుకుతావు, ఏం చేస్తావు? సరే అన్న ఇప్పుడు ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? నువ్వు కూడా చెప్పు, అక్కడ చెప్పు, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చెవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో? బీజేపీ ఎందుకు గురించి గెలుస్తుంది? అందరూ బీజేపీ అంటారు. బీజేపీ గెలుస్తుందా, కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా? బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీతోనే గెలుస్తాడు. బీజేపీతోనే కొండా విశ్వేశ్వరరెడ్డి. ఒకవేళ ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ ఉంటే గెలవకుండా అంటే ప్రజలు మోడీని చూసి ఓటేస్తారా, విశ్వేశ్వరరెడ్డిని చూసి? మోడీని 70% చూస్తాడు, 25% కొండను చూస్తాడు. మోడీ ఇంపార్టెంట్. మోడీ నాణ్యమైన ప్రజారాజ్యం చేస్తాడు కదా. నాణ్యత లేని ప్రజారాజ్యం మనకి ఏమవసరము? మత రాజకీయాలు చేస్తుండట మోడీ. అరే అన్నటువంటి అవలగడ మనం ఎటోళ్ళ మంది అవలగలమా? కాదు కదా. అన్నటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఇన్నటోళ్ళం అయితే కొంతమంది న్యాయం గినాలి కదా. సరే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారుగా. అరే బీఆర్ఎస్ బీజేపీ అయితే మొన్న కవితను అవన్నీ పంచాలు ఎందుకు చేస్తారే? ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాక చేసిరట కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఆ టైం అట్లా వచ్చింది, మోడీ చేపిస్తాడా? మరి బీజేపీ బీఆర్ఎస్ అయితే కవితను ఎందుకు అరెస్ట్ చేసి చేపిస్తాడు? మోడీ చేపిస్తాడా అంటే మోడీ హుజురాబాద్ ఇదేంది ఇప్పుడు ఈటల రాజేందర్ నిలబడ్డది మల్కాజ్గిరి. మోడీ మల్కాజ్గిరిలో దిగడం, కవిత అరెస్ట్ కావడం ఇప్పుడు ఒకటే టైంకి. మోడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైతే మోడీ ఉన్న ప్రజారాజ్యంలో కవితను ఎందుకు అరెస్ట్ చేపిస్తుండే? సరే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో చేరారు. అరెస్ట్ అయిన ఎవరు అరెస్ట్ అయినారు? ఢిల్లీ సీఎం భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ కాలేడు, చేరుతున్నట్టుగా. అది అంతే ఉత్తమ చెర్లవి చేరిండని కూడా అంటారుగా. అరే ఉత్తమ చెర్ల నా జైల్లో వాడు కూర్చొని మనల్ని ఎందుకు చేరాడు? వాడేమో జైల్లో కూర్చున్నాడు, ఇక్కడ ఉత్తమ చెర్లు చెప్పుకోనికి పబ్లిక్ డప్పు కొట్టుకుంటారు అంత తప్ప ఏం లేదు. రైట్. రామకృష్ణ అన్న గారు, మీరు ఎంపీటీసీగా వివరించినటువంటి నేపథ్యంలో గ్రామానికి నిధులు వచ్చినా రాకున్నా మీ సొంత నిధులతోటి ఏమన్నా, మీ సొంత పైసలతోటి గ్రామంలో ఏమైనా కార్యక్రమాలు చేసిదా? మా సొంత నిధులతో అంటే శ్మశాన వాటికలు సాగు చేయించినాం. అందరూ జనాల మానవ వర్గం మాది వర్గం ఉంటారు కదా, వర్గాలకు మేము శ్మశాన వాటికలు వాళ్ళకు రెడీ చేయడం జరిగింది. వాళ్ళకు ఇంకా ఇప్పుడు ఏమన్నా ఊర్లో ఏమన్నా కార్యక్రమాలు వాళ్ళకి ఏమన్నా అవసరం, ఇప్పుడు మా జేసీబీలు ఉన్నాయి మా దగ్గర, వేరే అంటే ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా అవసరం అనుకున్నప్పుడు మేము ఫ్రీగా చేయిస్తాం వాళ్ళకి. సరే మీరు ఎన్ని దఫాలుగా ఎంపీటీసీ వివరిస్తున్నారు? నేను ఇప్పుడు ఫస్ట్ టైం, మొదట దఫా ఫస్ట్ ఒకసారి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓడిపోయాను. ఓకే. ఇప్పుడు బీజేపీ నుంచే పోటీ చేసిరా? టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో పోయినాం. సరే, ఏదేమైనా మోడీ గెలుస్తుందని మాత్రం మీరు అంటారు? పక్క. సరే, మోడీ సర్కార్. రైట్. ఇది పుల్మామిడి గ్రామంలో ఎంపీటీసీ గారు వారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఓన్లీ ఇది మొత్తం బీజేపీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే వీళ్ళు అందరూ ఉన్నారా? అది మళ్ళీ మా వ్యూవర్స్కి డౌట్ వస్తుంది, బీజేపీ వాళ్ళు అందరినీ కూర్చొని పెట్టుకొని చెప్పిస్తున్నాడు అని. ఇప్పుడు మీరైతే ఎటు నుంచి ఎటు వచ్చి కూర్చున్నా తప్ప ఈయనైతే విలువలేడుగా మిమ్మల్ని. సరే, ఇప్పుడు ఎంపీటీసీ అయితే మిమ్మల్ని విలువలేడు కదా ఎవరిని. రైట్. ఊర్లో ఈడ మన రికార్డింగ్ నడుస్తుందని చెప్పేసి పబ్లిక్ పోతా ఉంటే చూసి మనం కూడా చెప్దామని చెప్పేసి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి నాడి మీద భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందనేటువంటి అంశం మాత్రం ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి కాదు, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేసినటువంటి అభివృద్ధిని, భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని స్వగౌరవంగా ఖ్యాతిని పెంచినటువంటి మోడీని చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంపీటీసీ గారు కూడా తన స్వయం కృషితో ఆయన ఎదిగి ఈరోజు బీఆర్ఎస్ నుంచి గెలిచి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసలేదని చెప్పి తెలుసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రం నరేంద్ర మోడీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోడీ గారి గురించి తెలుసుకొని ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలే కానీ వివిధ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్మశాన వాటికంలో క్లీనింగ్ చేపేయడమా కానీ వివిధ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఉన్నాడు. అంటే ఎటు చూసినా కూడా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కొద్ది వరకు
75% మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందనేటువంటి అంశం మాత్రం చెప్తా ఉన్నారు. కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ, కొంచెం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది. త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ బీజేపీకి మధ్య చివరి వరకు కూడా పోటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కానీ కొద్దిపాటి సంఖ్యతో ఏ పార్టీ గెలిచినా కొద్దిపాటి సంఖ్యతో గెలుస్తుంది అనేటువంటి అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాటి ఎపిసోడ్. చూసినండి వీకేబీ సోషల్ మీడియా. కెమెరామెన్ నితిన్తో మీ పవన్, వీకేబీ సోషల్ మీడియా.